హాయ్ ఆల్, ఎలా ఉన్నారు? హ్యావ్ ఫార్మ్స్ గురించి చాలా స్పష్టంగా ఉంది, కలిగి ఉన్నాను, కలిగి ఉంటాను అనే దాని గురించి చాలా బాగా నేర్చుకున్నాం మనం. అలాగే రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళు మెసేజెస్ పెడుతున్నారు, కమెంట్స్ పెడుతున్నారు, రియల్లీ అప్రిషియేట్. దీనికి తోడు మళ్ళీ చెప్తున్నా కదా, ఈ సమ్మర్ మనకు ఒక అవకాశం ఇచ్చింది. మీకు కనుక ఏమాత్రం సమయం ఉన్నా ఆన్లైన్ క్లాసెస్కి జాయిన్ అవ్వండి. నేను లేదా నా టీం మీరు ఏం మాట్లాడగలుగుతున్నారు, ఏం మాట్లాడలేకపోతున్నారు, ఒక డెమోలో చూసి మీతో మాట్లాడి మీ రిక్వైర్మెంట్ని బట్టే ట్రైనింగ్ అరేంజ్ చేయడం జరుగుతుంది. సో మీరు ఈ యూట్యూబ్ ట్రై చేస్తుంటే వచ్చి నేర్చుకోగలిగితే వెల్ అండ్ గుడ్. ఒకవేళ మీకు రావట్లేదు, ఇంకా కావాలంటే వీఆర్ హియర్ టు హెల్ప్ యూ. మరొకసారి చెప్తున్నా, ఒక మనిషికి 4,000 అనేది పెద్ద కష్టమైన విషయం కాదు. మీకు జీవితాంతం గుర్తుండే అద్భుతమైన మీ ఇంగ్లీష్ మీతో ఉంటుంది. సో హ్యావ్ ఫార్మ్స్ గురించి చెప్తూ మనం నాకు ఉండేది అనే దాని మీద ఉంది అనే దాని మీద ఉంటుంది. ఇప్పుడు ఒక 4 క్వశ్చన్స్ పెట్టుకుందాం. కుదిరితే వీటికి ఆన్సర్స్ చివరిలో మీరు చెప్పడానికి ట్రై చేయండి. క్లాస్ విన్న తర్వాత మీకు అర్థమవుతుంది. నీకు కెమెరా ఉంటుందా? నీకు కెమెరా ఉంటుందా? అతనికి సొంత బిజినెస్ ఉంటుందా? అతనికి సొంత బిజినెస్ ఉంటుందా? వాళ్ళకి ఫారిన్ ట్రేడ్ అకౌంట్ ఉంటుందా? వాళ్ళకి ఫారిన్ ట్రేడ్ అకౌంట్ ఉంటుందా? ఆమెకు వడ్డాణం ఉంటుందా? వడ్డాణం ఏమంటారు చెప్పాలి. వడ్డాణం ఉంటుందా? ఇవి ఫ్యూచర్లో క్వశ్చన్స్. సో ఒకసారి ఫ్యూచర్లో ఉంటుంది అంటే వెరీ సింపుల్ అండి. సో హ్యావ్ ఫార్మ్ పార్ట్ 3 మనం చూస్తున్నాము. ఐ హ్యావ్ ఏ కార్ అంటే ఉంది. ఇప్పుడు ఐ హ్యాడ్ ఏ కార్ అంటే ఉండేది. మరి ఫ్యూచర్ ఎలా చెప్తాం మనం? సింపుల్ లాజిక్. విల్ హ్యావ్ ఆర్ షెల్ హ్యావ్ వాడతాం. సో విల్ హ్యావ్ ఎక్కడ వాడతామంటే, సో ఎనీ సబ్జెక్ట్కి విల్ హ్యావ్ వాడచ్చు మనం. ఒకవేళ షెల్ హ్యావ్ వాడాలంటే ఐకి వీకి మాత్రం షెల్ హ్యావ్ వాడదు. సో నేను ఎక్కువ నోట్స్ ఇవ్వట్లేదు, మీరు రాసుకోండి. క్లాస్ చెప్తున్నప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, చూసుకోండి. సో ఐకి వీకి షెల్ కూడా వాడచ్చు. అంటే విల్ హ్యావ్ వస్తే షెల్ కాసేపు పక్కన పెట్టిన ఇబ్బంది ఏం లేదు. మన ముందున్న వాళ్ళు ఎవరైనా మాట్లాడితే మనం కంగారు పడకూడదని నేర్చుకోవడం అంతే. సో ఐ విల్ హ్యావ్, నాకు బాధ్యత ఉంటుంది. ఐ విల్ హ్యావ్ రెస్పాన్స్. సార్ మీరు ఈ వర్డ్సే చెప్తున్నారు, కొత్త వర్డ్స్ నేర్చుకుందామా ఇవాళ? ఓకే, మన జ్యువెలరీస్ ఏముంది చెప్పండి. జ్యువెలరీస్ కదా, రిస్ట్లెట్ తెలిసిందే. ఇందాక ఒక మాట వచ్చింది, వడ్డాణం. ఆమెకు వడ్డాణం. వడ్డాణం ఏమంటారండి? వేస్ట్ బెల్టా? వేస్ట్లెట్ అంటారు. మగపిల్లలకి మొగతాడు ఉంటుంది, మొలతాడు ఏమంటారు తెలుసా? వేస్ట్ స్ట్రింగ్ అంటారు. వేస్ట్ స్ట్రింగ్. ఓకే, అతనికి మొలతాడు ఉంటుంది. హీ విల్ హ్యావ్ వేస్ట్ స్ట్రింగ్. వాళ్ళకి నేర్చుకోవాలనే కుతూహలం ఉంటుంది. ఈ కుతూహలాన్ని ఏమంటారంటే ఇంక్విజిటివ్నెస్. ఇక్కడ రాస్తున్నా చూసుకోండి. INQUISITIVENESS. ఇది ఒక గొప్ప క్వాలిటీ, ఇంక్విజిటివ్నెస్. ఆమెకు సీనియర్ లీడర్ పొజిషన్ ఉంటుందా? ఉంటుంది. షీ విల్ హ్యావ్ సీనియర్ లీడర్ పొజిషన్. వాళ్లకు చాలా మెమరీ ఉంటుంది. దే విల్ హ్యావ్ మెమరీ. అతనికి ఆస్తులు ఉంటాయి. హీ విల్ హ్యావ్ అసెట్స్. వాళ్ళకి భూములు ఉంటాయి. దే విల్ హ్యావ్ ల్యాండ్స్. ఈ కారుకి సేఫ్టీ ఎక్కువ ఉంటుంది. దిస్ కార్ అంటే ఇప్పుడు డిజైన్ చేస్తున్నారు, అప్పుడు చెప్తున్నాడు అతను, ఈ కార్కి చాలా సేఫ్టీ ఉంటుంది. దిస్ కార్ విల్ హ్యావ్ మోర్ సేఫ్టీ. ఉంటుంది అంటే విల్ హ్యావ్ అండి. మరి ఉండదు అంటే ఏం చెప్పాలి? విల్ నాట్ హ్యావ్ ఆర్ షల్ నాట్ హ్యావ్. దీన్నే వోంట్ హ్యావ్ అనొచ్చు, బట్ దీన్ని షాంట్ హ్యావ్ అనకూడదండి. కుదిరింది కదా, అక్కడ వోంట్ హ్యావ్ అన్నది, ఇక్కడ షాంట్ హ్యావ్ అనబాక. రేపు నాకు సమయం ఉండదు. ఐ విల్ నాట్ హ్యావ్ టైమ్ టుమారో. వాళ్ళకి ఇంత వర్క్ ఉండదు. దే విల్ నాట్ హ్యావ్ దిస్ మచ్ ఆఫ్ వర్క్. ఆమెకు ఇంత ప్రయారిటీ ఉండదు. షీ విల్ నాట్ హ్యావ్ దిస్ మచ్ ఆఫ్ ప్రయారిటీ. అతనికి కొత్త ఆలోచనలు ఉండవు. హీ విల్ నాట్ హ్యావ్ న్యూ ఐడియాస్ ఆర్ హీ వోంట్ హ్యావ్ న్యూ ఐడియాస్. ఈ రూమ్కి 3 డోర్లు ఉండవు. దిస్ రూమ్ విల్ నాట్ హ్యావ్ 3 doors. సో ఉంటుంది, విల్ హ్యావ్, ఉండదు, విల్ నాట్ హ్యావ్. మరి క్వశ్చన్ ఎలా చేయాలి? ఉంటుందా? ఏం లేదు, విల్ తీసుకుంటాం ముందు, లేదా షెల్ తీసుకుంటున్నాం, ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్. మళ్ళీ మీరు గ్రామర్ స్ట్రక్చర్ రాస్తున్నారు, ఎవరు కంగారు పడకండి, ఏం లేదు. యూ ఉంది, హ్యావ్ ఉంది. యూ హ్యావ్ అంటే ఉంది,
దీని ముందు పెడుతున్నాం, విల్ యూ హ్యావ్ అంటే ఉంటుందా అంతే. ఆమె షీ హ్యావ్, విల్ షీ హ్యావ్ అంటే క్వశ్చన్ అయిపోయాయి. ఆమెకు కొత్త బాధ్యతలు ఉంటాయా, విల్ షీ హ్యావ్ న్యూ రెస్పాన్సిబిలిటీస్, ఎస్ షీ విల్ హ్యావ్ న్యూ రెస్పాన్సిబిలిటీస్. ఐఫోన్కి కొత్త ఫీచర్స్ ఉంటాయా, ఐఫోన్కి కొత్త విల్ ఐఫోన్ హ్యావ్ న్యూ ఫీచర్స్, ఎస్ నో అంతే. ఎస్ ఇట్ విల్ హ్యావ్ న్యూ ఫీచర్స్, ఎస్ ఇట్ విల్ నాట్ హ్యావ్ న్యూ ఫీచర్స్. మనకి మరింత దగ్గర సంబంధం ఉంటుందా, షెల్ వి హ్యావ్ మోర్ క్లోజ్ రిలేషన్. గీతకి సీతతో ఫ్రెండ్షిప్ ఉంటుందా, విల్ గీత హ్యావ్ ఫ్రెండ్షిప్ విత్ సీత. ఉంటుందా అంటే విల్ యూ హ్యావ్. ఉందా డూ యూ హ్యావ్, ఉండేదా డిడ్ యూ హ్యావ్. వాళ్ళకి సొంత ఆఫీస్ ఉంటుందా, విల్ దే హ్యావ్ ఓన్ ఆఫీస్. మనకి ఖాళీ సమయం ఉంటుందా, షెల్ వి హ్యావ్ ఫ్రీ టైం. ఉండదా అంటే ఏమంటానికి ఉంటుంది, వోంట్ యూ హ్యావ్ ఆర్ వోంట్ షీ, ఎనీ సబ్జెక్ట్ అదే. లేదా విల్ యూ నాట్ హ్యావ్ అని కూడా అనొచ్చు. సో రేపు నీకు పని ఉండదా, వోంట్ యూ హ్యావ్ వర్క్ టుమారో, నో ఐ వోంట్ హ్యావ్ ఎనీ వర్క్ టుమారో. ఈ వీకెండ్ నీకేమన్నా ఖాళీ సమయం ఉంటుందా, విల్ యూ హ్యావ్ ఫ్రీ టైమ్ అట్ దిస్ వీకెండ్. నీకు ఖాళీ సమయం ఉండదా, వోంట్ యూ హ్యావ్ ఫ్రీ టైమ్ అట్ దిస్ వీకెండ్. నెక్స్ట్ మంత్ ఆమెకు బిజీ షెడ్యూల్ ఉండదా, వోంట్ షీ హ్యావ్ బిజీ షెడ్యూల్ నెక్స్ట్ మంత్. ఇంతేనండి. ఈ చిన్న లాజిక్ తెలిస్తే చాలా ఈజీ. ఇప్పుడు ఒక 5 క్వశ్చన్స్ చెప్తున్నాను, వీటిని మీరు కుదిరితే తెలుగులో నుంచి ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి క్వశ్చన్ ప్లస్ ఆన్సర్ కూడా చెప్పండి. జింకకు, జింక అంటే తెలుసు కదా, జింకకి పొడవైన కొమ్ములు ఉంటాయా, జింకకు పొడవైన కొమ్ములు ఉంటాయా. సింహానికి గుహ ఉంటుందా, సింహానికి గుహ ఉంటుందా. మంత్రి గారికి దురాశ ఉంటుందా, మంత్రి గారికి దురాశ ఉంటుందా. అతనికి ఈ పదవి ఉండదా, అతనికి ఈ పదవి ఉండదా. ఆమెకు మెరిసే బట్టలు ఉండవా, ఆమెకు మెరిసే బట్టలు ఉండవు. వీటికి మీరు క్వశ్చన్ ప్లస్ ఆన్సర్ కింద కమెంట్స్ పెట్టండి. ఎవరికైతే వెకాబులరీ, కొంతమంది అన్ని వీడియోస్ ఫాలో అయ్యి పూర్తిగా చేసి నోట్స్ ఫోటోలు తీసి పంపించిన వాళ్ళకి కాన్వర్సేషన్ ఇవి ఎక్సర్సైజెస్ అన్న బుక్ కూడా పీడిఎఫ్ పంపిస్తున్నాం మనం. సో ఏం లేదండి, ఏదో ఒకటి ఎంకరేజ్ చేయాలి. ఆంగ్లం అంటే అది ఒక పెద్ద భూతం కాదు, ఎవరైనా మాట్లాడవచ్చు. ఒక చిన్న పల్లెటూరు నుంచి వచ్చి ఏమి రాకుండా నేను నేర్చుకుంటే మీకు రాదా అండి, వస్తుంది ఖచ్చితంగా. సో మీ ప్రయత్నం చేయండి, మా సహకారం మీకు ఎప్పటికి ఉంటుంది. ఇంకా కావాలంటే ఆన్లైన్ క్లాసెస్ జాయిన్ అవ్వండి. ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడండి, ఇంగ్లీష్ నేను మాట్లాడగలను అనే నమ్మకాన్ని మీతో తీసుకెళ్ళండి.